హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రెగ్యులర్గా వాటర్లో అంటే మనం యూస్ చేసే హౌస్ హోల్డ్ వాటర్లో హార్డ్ వాటర్, సాల్ట్ వాటర్ అని రెండు పదాలు వింటుంటాము. కాకపోతే హార్డ్ వాటర్ని ఎలా టెస్ట్ చేయాలి, లేకపోతే సాల్ట్ వాటర్ని మనకి ఎలా తెలుస్తుంది అని చెక్ చేయడం కోసము జనరల్గా అయితే మార్కెట్లో ఇలాంటి ఒక హార్డ్నెస్ టెస్టింగ్ కిట్ అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటంటే ఒక టైట్రేషన్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ప్రతి చోట కూడా మనకి ఈ టెస్ట్ కిట్ అనేది అవైలబుల్గా ఉండని చోట కూడా మనకి అది హార్డ్ వాటర్ ఎలా తెలుస్తుంది, లేకపోతే సాల్ట్ వాటర్ ఎలా తెలుస్తుంది అనే దానికి ఒక మాన్యువల్గా మనం చేసుకోగలగా, అంటే మనం ఇంట్లో కూడా టెస్ట్ చేసుకునేటట్టు ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన బోర్ వాటర్ అనుకోండి. ఓకే, ఇందులో ఇది వచ్చి మనకి హార్డ్ వాటర్, అంటే బోర్ వాటర్ లాగా పెట్టాను. అదేవిధంగా మనకి ఇదే వాటర్ని మనం సాల్ట్ వాటర్గా మనం మార్చాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మార్కెట్లో అయితే మనకి రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్స్ ఉంటాయి. ఇదేంటంటే రెజిన్ ఇందులో ఫిల్ చేసామన్నమాట. ఫిల్ చేసిన రెజిన్లోకి నేను ఇది వాటర్ పోస్తున్నా. సో ఇది వచ్చి రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్ అంటారు. అంటే మనకి రెజిన్ తోటి వాటర్ అనేది మనకి సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. హార్డ్ వాటర్ని సాల్ట్ వాటర్గా మారుస్తుంది అంటే ఈ వాటర్లో ఉన్న కాల్షియంని, మెగ్నీషియంని ఇది అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ రెజిన్ అనేసి. సో అందుకోసం ఈ హార్డ్ వాటర్ని ఈ రెజిన్లోకి పోసామన్నమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. హార్డ్ వాటర్ అది మనకి రెజిన్లోకి ఫ్లో అయిన తర్వాత ఈ వాటర్ మనకి సాల్ట్ వాటర్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి హార్డ్ వాటరు, ఇది సాఫ్ట్ వాటరు. ఫస్ట్ మనం ఏదైతే మనం సోప్ ఉందో దాన్ని మనము సాల్ట్ వాటర్లోకి వేద్దాము. సో ఈ సోప్ని మనము హార్డ్ వాటర్లోకి ఒకసారి మిక్స్ చేద్దాము. రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టైంలోనే నేను, అంటే 1 మినిట్, ఇదొక 1 మినిట్ సోప్ అనేది నేను మిక్స్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాటర్న్. మనం చూసినప్పుడు ఒకసారి క్లోజప్లో చూడండి. ఈ ప్యాటర్న్ ఏదైతే మనకి సాల్ట్ వాటర్ ఉందో దాంట్లో మన వాటర్ ప్యాటర్న్ చూడండి. అదేవిధంగా మనకి హార్డ్ వాటర్లో ఈ ప్యాటర్న్ చూడండి. అంటే ఇది ఒక థిక్ వాటర్ లాగా ఉంది, ఇది మైల్డ్గా ఉంది. ఏదైతే సాఫ్టనింగ్ వాటర్ ఉందో ఇది మైల్డ్గా ఉంది. సో ఈ సాల్ట్ వాటర్ వాడడం వల్ల మనకి సబ్బు కానీ షాంపూ కానీ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా మన చర్మం కూడా చాలా మృదువుగా ఉంటుంది, వెంట్రుకలు కూడా చాలా సిల్కీగా ఉంటుంది. ఇవి కాకుండా మన గిన్నెల మీద, అదేవిధంగా గీజరు ట్యాప్స్ మీద వైట్ స్పాట్స్ రాకుండా, అంటే స్కేలింగ్ ఫామ్ కాకుండా ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న అవేర్నెస్ వీడియోనే. అంటే మనం సాఫ్ట్ వాటర్ని, అదేవిధంగా హార్డ్ వాటర్ని ఎలా గుర్తించాలి అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.